నమస్తే అండి. మరి జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈరోజు కోర్టు కూడా హాజరవుతూ ఉన్నారు. అసలు ఆయన ఈ కేసులకు సంబంధించి నిర్దోషిగా బయటకు వస్తారని అనుకున్నారా, లేదంటే ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారా మీరు? ఏంటి అసలు జగన్ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అతనుకున్న డబ్బు పలుకుబడితో ఖరీదైన లాయర్లతో ఖరీదైన విలాసవంతమైన లాయర్లది పెట్టి అతని ఈ కేసుని రోజు రోజుకి వెనక్కి తీసుకెళ్తున్నాడు. అదే కానీ జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల నుండి కానీ డైలీ కానీ కోర్టుకు హాజరై ఉంటే ఈరోజు అతనికి శిక్ష అది ఏదో ఒకటి నేర నిరూపణ అయ్యేది, లేకపోతే ఏదో ఒకటి శిక్ష పడేది. ఖచ్చితంగా శిక్ష పడే కేసేనండి ఇది. ఖచ్చితంగా అతను ఒక సైకో పాలనలో ఒక సైకో కాబట్టి అతనికి ఖచ్చితంగా శిక్ష పడిద్ది. కానీ అతను ఒక విలాసవంతమైన ఖరీదైన లాయర్లతో అతను ఎన్ని రోజులు మేనేజ్ చేశాడు. అయితే ఇప్పుడు అలా మేనేజ్ చేయడానికి కుదరదు. ఇప్పటి నుండి ప్రతిసారి కూడా అతను కోర్టుకు వెళ్ళి హాజరుపడితే ఖచ్చితంగా అతను చెప్పకూడదంటాం ఖాయం. అంటే ఎలా చూడొచ్చు అండి? ఇప్పటికీ కూడా కొన్ని డిబేట్లో చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గతంలో ఉన్న కాంగ్రెస్ వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అక్రమ కేసులు ఎవరండి పెట్టింది? మీ ప్రభుత్వంలోనే అప్పుడు మీ హయాంలో వచ్చిన కేసులే కానీ చంద్రబాబు ఏదైనా నీ మీద పెట్టారా? బాబు గారు ఎప్పుడైనా మీ మీద పెట్టారా? మీ ప్రభుత్వంలో మీ నాన్నగారు బతుకున్నప్పుడు నువ్వు మీ నాన్నగారిని బెదిరించి ఎంత కుట్ర చేసావో ప్రతి ఒక్క జనాలకు తెలుసు. ఎందుకంటే మీ నాన్నగారు చనిపోయి ఎక్కడుందో బాడీ అని ఎతుకుతూ ఉంటే నువ్వు ఇక్కడ సంతకాలు సేకరణ చేసావు. అలాంటి సైకోవి నువ్వు. అసలు బాబు గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? నీకు బాబు గారి గురించి మాట్లాడే హక్కు లేదు. దయచేసి ఇప్పుడు కన్నా నువ్వు జనాల్లోకి రా. జగన్మోహన్ రెడ్డి వచ్చి జనాల్లో కలువు. నువ్వు పద్దాకలని ప్యాలెస్లోనో బెంగళూరు ప్యాలెస్లో ఉండి ఈ అవాకులు చవాకులు పేలొద్దు. అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మొన్న కోర్టులో కూడా పిటిషన్ వేశారు, నేను కోర్టుకి హాజరైతే పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అవుతుందని, అలాగే పెద్ద ఎత్తున జనాభా కూడా అక్కడికి వచ్చి శాంతి భద్రతల విషయంలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉంటాయి, అసమానతలు జరిగే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు ఆయన చేసింది ఏంటంటే, ఈరోజు ఆయన చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుండి మళ్ళీ ఢిల్లీ వెళ్ళడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందండి? గట్టిగా ఎంత లేదు అనుకున్న గంటకు వేసుకున్న 20 లక్షలు అట్లా 15 లక్షలు 20 లక్షలు ఉంటుందిగా. అది ఎంత డబ్బు దుర్వినియోగం కదా అయ్యా? జగన్మోహన్ రెడ్డి నీ కోసం అక్కడ జనాలు ఏమి కుప్పలుగా రావట్లేదు. శాంతి భద్రతలు హైదరాబాద్లో బాగానే ఉన్నాయి, అక్కడ పాలన బాగానే ఉంది. నువ్వు నీ పాటికి నువ్వు చెప్పకుండా సైలెంట్కి వెళ్ళి సైలెంట్కి వస్తే ఏ బాధ లేదు. శాంతి భద్రతలు అక్కడ బాగానే ఉన్నాయి. దయచేసి నువ్వు విలువల గురించి, శాంతి భద్రతల గురించి, డబ్బు వ్యయం గురించి నువ్వు మాట్లాడద్దు. నువ్వు డబ్బు అనేది నీది. అవసరమైతే నువ్వు నీ ప్యాలెస్లో ఎంత డబ్బు ములుగుతుందో ప్రతి ఒక్క నాడికి తెలుసు. దయచేసి నువ్వు అలాంటి మాటలు మాత్రం మాట్లాడద్దు. డిబేట్లో కూడా ఇలాంటివి రాకుండా ఉంటాం చాలా ఉత్తమం అని నేను చెబుతున్నాను. సార్, ముఖ్యంగా ఈ అక్రమాస్తుల కేసులో జగన్ కనుక కోర్టు పిలిచినప్పుడల్లా విచారణకు హాజరైతే ఈ ఎన్నాళ్లలో ఈ కేసు కొట్టేసే అవకాశం ఉంటుందంటారు? ఎవరైతే అక్రమాస్తుల కేసులో ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉంటుందంటారు? నేను ఇంతకుముందే మీకు ఇప్పుడు చెప్పాను. అదే జగన్మోహన్ రెడ్డి ఈ 10 ఏళ్లలో కానీ ప్రతిసారి కోర్టు వాయిదాకు కానీ అటెండ్ అయ్యింటే ఈ పార్టీకి ఎండ్ ఆఫ్ అయ్యిండేది. అది కోర్టు విచారణలో తేలిపోయిండేది. నిర్దోషేవాడు, కానీ నిర్దోష అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. ఎందుకంటే భయపడుతున్నాడు కాబట్టి ఇతను కోర్టు వాయిదాలకు వెళ్ళట్లేదు. భయపడకపోతే కోర్టు వాయిదాలకు వెళ్ళేవాడు. ఈ పాటికి అతను నిర్దోషం తేల్చుకునేవాడు. అంతా జరిగిపోయేది. కోర్టు వాయిదాలకు ఎందుకు వెళ్ళట్లేదు? ఖరీదైన లాయర్లు ఉన్నారు. గంటకి ఒక్కొక్క లాయర్కి 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి ఖరీదైన లాయర్లను పెట్టుకొని ఇంత మేనేజ్ చేస్తాడు. అదే కోర్టు కానీ డైలీ వెళ్ళి ఉంటే ఈ పాటికి ఆ కేసు అటు ఇటు అయ్యేది. శిక్ష పడటానికి 100కి 100% చాలా అవకాశం ఉంది. అంటే సార్, ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ చూస్తే 11:30 నుంచి 12:30 వరకు కూడా కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారు. ఆ తర్వాత హైదరాబాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతారని చెప్పేసి చాలా ప్రస్ఫుటంగా ఇచ్చిన పరిస్థితి. అంటే కోర్టులో 1 గంట సమయం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారంటారు? అసలు దీని మీద మీ అభిప్రాయం? మా సైకో రెడ్డి గారు పొరపాటున అట్లున్నాడులే కానండి. మా సైకో రెడ్డి గారు దేవుడికి కూడా టైం ఇస్తాడండి. మీరు అవకాశం ఇస్తే దేవుడికి కూడా నేను పలానా టైంలో వచ్చి నీ దగ్గర కనపడతాను దేవుడికి కూడా ఇస్తాడు. ప్రతి మానవుడు ఈరోజు న్యాయమూర్తులను అంటే మనం దేవుడితో పోలుస్తున్నాం. న్యాయమూర్తి అంటే ఈజ్ ద గాడ్, ఓ దేవుడు. ఆయనకే ఈయన టైం ఇస్తాడు.
అంటే ఈయన పిచ్చి చేష్టలు అర్థమైపోవట్లా. సామాన్యుడైతే ఎప్పుడో పొద్దున వెళ్తే వాళ్ళు ఎప్పుడో పిలిచేదాకా వెయిట్ చేయాలి బయట. ఈయన కానీ అట్లనే వెయిట్ చేయాలి కదా. ఈయన 11:30 నుండి 12:30 వరకే నేను ఉంటానంటే అంతా ఈయన ఇష్టమా? అక్కడ ఇది న్యాయ వ్యవస్థని అవమానపరిచినట్టుంది. న్యాయ వ్యవస్థ చాలా న్యాయ వ్యవస్థని ఈ టైం ఇటువైందండి న్యాయమూర్తికి. అది న్యాయ వ్యవస్థని చాలా అవమానపరిచారు. ఈ విషయంలో మేము ఒకసారి ఆలోచించి మళ్ళీ ఇంకోసారి మేము డిబేట్లో మాట్లాడతాం.